హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఏపీ హిస్టరీ ర్యాపిడ్ రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. దాంట్లో భాగంగా శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, బృహత్పలాయన అండ్ సాలంకాయన ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు వీడియోలో విష్ణుకుండిన్స్ అండ్ వెంగి చాళుక్యాస్ గురించి చెప్పుకుందాము, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని. ఓకే, ఫస్ట్ విష్ణుకుండిన్స్ విషయానికి వస్తే శాతవాహనుల తర్వాత అంటే శాతవాహనాస్ రూలింగ్ వచ్చేసి మనకి 225 AD తోటి కంప్లీట్ అయ్యింది. అయితే మళ్ళీ తూర్పు చాళుక్యులు వచ్చేసరికి 615 AD అయిందనమాట. అండ్ ఈ మధ్యలో ఉన్న ఈ అప్రాక్సిమేట్లీ 400 years ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇక్ష్వాకులు, బృహత్పలాయన, సాలంకాయన, ఆనందగోత్రిక వీళ్ళు రూల్ చేయడం జరిగింది. అయితే అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఒక మేజర్ కింగ్డమ్ ఏదన్నా ఈ మన ఆంధ్ర రీజియన్ని రూల్ చేసింది అంటే అది విష్ణుకుండిన్లు. అంటే శాతవాహన తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్ మధ్యలో ఒక చెప్పుకోదగ్గ కింగ్డమ్. ఇక్ష్వాకుస్ కన్నా విష్ణుకుండిన్సే పవర్ఫుల్ అని చెప్పచ్చు. తర్వాత ఇక్ష్వాకుస్ అనమాట. అండ్ మిగతా వీళ్ళు ఆనందగోత్రిక, సాలంకాయన, తర్వాత బృహత్పలాయన వీళ్ళు చిన్న చిన్న రాజవంశాలు అని చెప్పచ్చు. అంటే ఈ విష్ణుకుండిన్స్ ఫౌండర్ వచ్చేసి ఇంద్రవర్మ. అండ్ వీళ్ళకి మల్టిపుల్ క్యాపిటల్స్ ఉన్నాయి, లైక్ వినుకొండ, అనంతగిరి, దెందులూరు, వేంగి, విజయవాడ, కీసరగుట్ట, ఇట్లా రకరకాల క్యాపిటల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరి టైంలో ఒక్కొక్కరిది ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివి కొన్ని లిస్ట్ లాగా ఇచ్చి వీళ్ళ క్యాపిటల్ కాందేది అని కూడా అడగచ్చు. అండ్ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ప్లస్ ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్, శాసన భాష, అధికార భాష రెండు కూడా సంస్కృతమే. అండ్ రిలీజియన్ విషయానికి వస్తే వైదిక మతంని ఫాలో అయ్యారు. అండ్ రాజలాంఛనం వచ్చేసి పంచాయతన సింహము, పూర్ణకుంభము వీళ్ళ రాజలాంఛనం అనమాట. వీళ్ళందరిలోకి గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసి మాధవర్మ II, లాస్ట్ కింగ్ వచ్చేసి మంచన భట్టారకుడు లేదా మంచన భట్టారక వర్మ అని చెప్పి ఉంటుంది. అండ్ వీళ్ళ కులదైవం వచ్చేసి శ్రీపర్వత స్వామి. శ్రీపర్వత స్వామి అనంటే విష్ణుకుండినుల టైంలో శ్రీపర్వత స్వామి అనంటే విష్ణుమూర్తి అనమాట. బుద్ధుడిని శ్రీపర్వత స్వామిగా కొలుస్తారు. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే యాక్చువల్గా బుద్ధిజం ఉండింది కదా, కానీ వీళ్ళ టైం వచ్చేసరికి విష్ణుకుండిన్స్ టైంలో మనకి గుప్తాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల హిందూయిజం వీళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. అయితే ఇక్కడ బుద్ధిజంకి హిందూయిజంకి మధ్య పరస్పర వైరం కాకుండా ఫ్రెండ్షిప్ లాగా ఉండిందనమాట. ఒకదాంతో ఒకటి మిక్స్ అయిపోయాయి విష్ణుకుండిన్స్ టైంలో. అందుకనే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తాము అని అంటే, మామూలుగా మనకి విష్ణువు దశావతారాలలో 9వ అవతారంగా బుద్ధుడు ఉన్నాడు అని చెప్తారు కదా. అట్లా బుద్ధుణ్ణి 9వ అవతారంగా అంటే విష్ణువు యొక్క 9వ అవతారంగా బుద్ధుణ్ణి అందులో కలిపేసుకొని పూజించడం మొదలుపెట్టిండేది ఎవరి టైం నుంచి అని అంటే విష్ణుకుండిన్స్ టైం నుంచి అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వీళ్ళ టైంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఉండవల్లి గుహలు. ఉండవల్లి గుహలు మనం చూసినట్టయితే అక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. అది యాక్చువల్గా అనంత పద్మనాభ స్వామి కాదు, అది బుద్ధుడు, పడుకున్న బుద్ధుడు అనమాట. చైన దీంట్లో స్టైల్లో ఉన్నటువంటి బుద్ధ స్టాచ్యూని విష్ణుమూర్తి కింద మార్చేయడం జరిగింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విష్ణుకుండిన్స్. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే బుద్ధుడు అంటే విష్ణువు యొక్క అవతారమే అని చెప్పి అట్లా పూజించడం మొదలు పెట్టిండేది ఎవరి టైం నుంచి అంటే విష్ణుకుండిన్స్ టైం నుంచి అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి వినుకొండ అని అంటున్నాం. వినుకొండ అనేది వీళ్ళ క్యాపిటల్ అంటున్నాం కదా. వినుకొండ అనే దానికి సాంస్క్రిటైజ్డ్ ఫామే విష్ణుకుండిన్. వినుకొండ విష్ణుకుండిన్ అయింది అనే కూడా మనకి ఒక వాదన ఉంది అనమాట. ఓకేనా. సో ఇవి వీళ్ళకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. అండ్ వీళ్ళ టైంలో కీ ఫ్యాక్ట్స్ వచ్చేసి గుహాలయాలను నిర్మించినటువంటి ఫస్ట్ డైనాసిటీ ఇందాక చెప్పుకున్నాం కదా. మొఘల్ రాజపురం కానీ, ఉండవల్లి కానీ, భైరవకొండ కానీ అవన్నీ వీళ్ళ టైంవి. సో గుహలను ఆలయాలుగా మార్చినవి. కేవ్ టెంపుల్స్ని, కేవ్స్ కాదు, కేవ్స్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ కేవ్ టెంపుల్స్ని నిర్మించిన ఫస్ట్ డైనాసిటీ ఎవరు అంటే విష్ణుకుండిన్స్. అండ్ గణపతిని పూజించడం మొదలుపెట్టిండేది కూడా విష్ణుకుండిన్స్ టైంలోనే. దంతముఖ స్వామి అని అంటారు. దంతముఖ స్వామి అని అంటే దంతం ఇట్లా ముఖం దగ్గర దంతం అంటే ఇట్లా ఉంటుంది కదా వినాయకుడికి దంతము. సో దంతముఖ స్వామిగా గణపతిని పూజించడం స్టార్ట్ అయ్యేది కూడా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విష్ణుకుండిన్స్. అండ్ వీళ్ళు అశ్వమేధ, నరమేధ, రాజసూయ, హిరణ్య గర్భ ఇట్లాంటి యాగాలు, యజ్ఞాలు చేశారనమాట. హిరణ్య గర్భోద్భవోద్భవ ఇట్లాంటి టైటిల్స్ వీళ్ళు తీసుకున్నారు. సో వీళ్ళు చాలా యజ్ఞాలు, యాగాలు చేసి వైదిక క్రతువులు చేసి వైదిక ధర్మాన్ని చాలా పెంచి పోషించారు, వైదిక ధర్మాన్ని ఫాలో అయ్యారు అనేది మనకి వీటి వల్ల తెలుస్తుందన్నమాట. అండ్ వీళ్ళని అమరపురీసులు అని, శ్రీపర్వత స్వామి పాదానుదాస్యుడు అని కూడా అంటారు. ఇట్లాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. బప్ప భట్టారకులు అంటే సాలంకాయనులు, తర్వాత హాలంపుర స్వామి భక్తులు అంటే ఇక్ష్వాకులు, తర్వాత శ్రీపర్వతీయులు అన్న ఇక్ష్వాకులు. అట్లా శ్రీపర్వత స్వామి పాదానుదాస్యులు అని అంటే
లేదా అమరపురీసులు అంటే ఎవరు అని అంటే విష్ణుకుండిన్స్ అనమాట. ఇట్లా వీళ్ళకి ఒక్కొక్క ఈ చిన్న చిన్న రాజవంశాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది కదా, అది కంపల్సరీగా మనము చూసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బృహత్పలాయన అంటే మహేశ్వర పాద పరిగ్రహీతలు, తర్వాత ఆనంద గోత్రికులు అంటే వంకేశ్వర స్వామి భక్తులు లేదా కపిధ్వజులు, తర్వాత సాలంకాయనులు అంటే చిత్రరథ స్వామి భక్తులు లేదా బప్పవట్టారకులు, తర్వాత విష్ణుకుండిన్స్ వచ్చేసి శ్రీశైల మల్లికార్జున భక్తులు, శ్రీపర్వత స్వామి పాదానుదాసులు, ఇట్లా అని చెప్పి ఉన్నాయి. అండ్ ఇక్ష్వాకుల్నే శ్రీపర్వతీయులు అంటాము లేదా హాలంపుర స్వామి భక్తులు అని కూడా అంటామన్నమాట. సో ఇవి ఇట్లా ఒక డైనాసిటీ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక నిక్ నేమ్ లాగా ఉంటాయి కదా, సో వీటిని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు సాలంకాయనులకు విష్ణుకుండిన్స్కి మధ్య గ్యాప్లో సముద్రగుప్తుడు సదరన్ ఏరియాని ఇన్వైట్ చేసి, కాబట్టి హిందూయిజం అనేది పాపులర్ అయిందనమాట వీళ్ళ టైం వచ్చేసరికి. అండ్ కాబట్టే వీళ్ళ టైంలో ఫేమస్ దేవతలు ఎవరు అని అంటే భూతగ్రాహక స్వామి. భూతగ్రాహక స్వామి అంటే యముడు. అండ్ ఈయనకు సంబంధించిన టెంపుల్ మనకి విజయపురి అని వేల్పూరు అని 2 చోట్ల భూతగ్రాహక స్వామికి సంబంధించిన గుడి ఉంది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విష్ణుకుండిన్స్ అనమాట. అండ్ దంతముఖ స్వామి ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, వినాయకుడిని దంతముఖ స్వామి అని చెప్పి పిలుస్తారు. అండ్ విష్ణుకుండిన్స్ అనే పదం ఇందాక చెప్పాను కదా, వినుకొండ యొక్క సాంస్కృతీకరణం అని అనిండేది ఎవరు అని అంటే కీల్ హార్న్ అనే అతను విష్ణుకుండిన్ అనేది సాంస్క్రిటైజ్డ్ ఫామ్ ఆఫ్ వినుకొండ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇట్లాంటివి వెరీ ఇంపార్టెంట్. కాకపోతే వేల్పూరు శాసనం ఉంది కదా మనకి, వీళ్ళ టైంది వేల్పూరు శాసనం అని చెప్పి వస్తుంది. ఇక్కడ వస్తుంది చూడండి, వేల్పూరు శాసనం వేయించిండేది ఇక్కడ చూడండి, వేల్పూరు పిల్లర్ ఇన్స్క్రిప్షన్ గణపతి విగ్రహ ప్రతిష్ట గురించి ఉంది అని చెప్పి. ఈ వేల్పూరు పిల్లర్ ఇన్స్క్రిప్షన్లోనే విష్ణుకుండినులు అనేది గోత్రనామము అని చెప్పారు. అంటే అది మా గోత్రం పేరు. ఇప్పుడు ఆనంద గోత్రిక, సాలంకాయన, బృహత్పలాయన ఇవన్నీ గోత్రాలు. గోత్రాల పేర్లే గోత్రనామాలే వంశనామాలు అయ్యాయి అనమాట. సేమ్ మాది కూడా అంతే, విష్ణుకుండిన్ అనేది గోత్రము. సో అదే మా వంశం పేరు కూడా అని చెప్పి వేల్పూరు స్తంభ శాసనంలో ఉంది. కాకపోతే వినుకొండ యొక్క సాంస్క్రిటైజ్డ్ ఫామ్ విష్ణుకుండిన్ అంటే ఒక ఊరి పేరు మీద వీళ్ళకి వంశం పేరు వచ్చింది అని అన్నది మాత్రం కీల్ హార్న్ అనే అతను అనమాట. ఓకే. సో ఇంకా మనం ఇప్పుడు వీళ్ళ పొలిటికల్ హిస్టరీ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి ఈ ఇంద్రవర్మ అనే ఆయన ఫస్ట్ వాడు రాజు. ఈ ఇంద్రవర్మ వచ్చేసి యాక్చువల్గా వకటకాస్ ఉన్నారు కదా, వకటకాస్కి సామంతుడిగా ఉండేవాడు. అండ్ ఈయన క్యాపిటల్ ఇంద్రపాల నగరం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అని అంటే ఇంద్రపాల నగరం వీళ్ళ క్యాపిటల్ అని చెప్పి సోర్స్ ఏంటి అని అంటే పెద్ద తుమ్మలగూడెం శాసనం ఒకటి, రామతీర్థం శాసనం ఒకటి. వీళ్ళు రాజులు శాసనాలు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చేదానికి చాలా స్కోప్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఇంద్రపాల నగరం అంటే ఏంటి అని అంటే మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం, ఒక పాయింట్, అమరపురీసులు అని వాళ్ళు చెప్పుకున్నారు అని చెప్పి. సో అమరపురి అంటే ఒక ఊరు కదా, అమరపురి అన్న తర్వాత ఇంద్రపాల నగరం అన్న వేల్పూరు అన్న ఒకటే. అది ఏంటి ప్రస్తుతం ఏంటది అని అంటే ధాన్యకటకం అన్న, అమరపురి అన్న, వేల్పూరు అన్న, ఇంద్రపాల నగరం అన్న ఒకటే. వేల్పు ఊరు, వేల్పు అంటే దేవుళ్ళు, సో అమరులు అన్న దేవుళ్ళే కదా, అమరపురి లేదా వేల్పు ఊరు. తర్వాత ఇంద్రపాల నగరం అంటే ఇంద్రుడు పాలించిండేది అమరపురి, అమరావతి అని అంటారు కదా ఇంద్రుడి రాజ్యం, పైన స్వర్గంలో. సో అమరావతి అన్నిటికీ మీనింగ్ ఒకటే. కాకపోతే ఇక్కడ ఎక్కడే కానీ అన్నిటికీ వాళ్ళు రెఫర్ చేస్తున్న ఏరియా ఏది అంటే ధాన్యకటకం అనమాట. ధాన్యకటకం అన్న ధరణికోట అన్న ఒకటే. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ ఇన్ని పేర్లు వచ్చాయి కానీ ఎక్కడే కానీ అమరావతి అన్న పేరు రాలేదు. అమరావతి అన్న పదం వాడకం మొదలైండేది 19వ శతాబ్దం నుంచి, అంతేగాని వీళ్ళ టైంలో అమరావతి అన్న వర్డ్ రాలేదు. అమరపురి అన్నారు, తర్వాత ఇంద్రపాల నగరం అన్నారు, వేల్పూరు అన్నారు, ధాన్యకటకం అన్నారు, కానీ అమరావతి అన్న వర్డ్ రాలేదు. మరి శాతవాహనాస్లో వాసిష్ఠీపుత్ర పులమావి అమరావతికి క్యాపిటల్ షిఫ్ట్ చేశాడు అని అన్నాం కదా, మరి అదేంటి అని అంటే అక్కడ కూడా ఆయన ధాన్యకటకంకి షిఫ్ట్ చేశాడు. మనం దాన్ని ఇప్పుడు అమరావతిగా అంటున్నాం అంతే. ఓకే. సో ఎక్కడే కానీ అమరావతి అన్న వర్డ్ 19th century వరకు యూసేజ్లో లేదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ రూలర్ ఎవరు అంటే ఇంద్రవర్మ. ఈయన ఇంద్రపాల నగరాన్ని క్యాపిటల్గా చేసుకున్నాడు అని పెద్ద తుమ్మలగూడెం, రామతీర్థం శాసనాలు చెప్తున్నాయి. నెక్స్ట్ మాధవవర్మ 1.
మాధవవర్మ 1 వచ్చేసి ఈ వకటకులతోనే సామంతులుగా ఉన్నారు కదా, వాళ్ళతోటే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ని పెట్టుకున్నాడు అనేది మనకి చిక్కుళ్ళ తామ్ర శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. చిక్కుళ్ళ తామ్ర శాసనం వేయించిండేది ఎవరు అనంటే విక్రయేంద్ర వర్మ 1. ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనం వేయించిండేది విజయేంద్ర అని అంటారు, లేదా విక్రయేంద్ర, రెండిట్లో ఏదన్నా పెట్టండి. విక్రయేంద్ర అని ఉన్నా కూడా మనం పెట్టాలి. విక్రయేంద్ర వర్మ 1. యాక్చువల్గా ఇది విజయేంద్ర అనే కన్నా మనం విక్రయేంద్ర వర్మ అని అనడమే కరెక్ట్. 1 సెకండ్. విక్రయేంద్ర వర్మ, విక్రమేంద్ర లేదా విక్రయేంద్ర వర్మ 2 వేయించడం జరిగిందనమాట. చిక్కుళ్ళ తామ్ర శాసనం వెరీ 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 ఇంపార్టెంట్ శాసనం ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఎందుకు అనంటే ఒక తెలుగు వాక్యం ఉంది ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనంలో. ఏమని అంటే విజయరాజ్య సంవత్సరంబుల్ అనే మాట ఉందన్నమాట. విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు మాట ఉన్నటువంటి శాసనం ఏది అనంటే చిక్కుళ్ళ తామ్ర శాసనం. అది వేయించిండేది ఎవరు అనంటే విక్రయేంద్ర వర్మ 2. ఓకే. అండ్ మాధవవర్మ కొన్ని గుహలను తవ్వించాడు, మనము తొలిపించాడు. అవి ఏంటి అనంటే ఇందాక చెప్పుకున్నాం కదా, భైరవకోన, మొగల్రాజపురం, ఉండవల్లి. భైరవకోన వచ్చేసి నెల్లూరు ఉదయగిరి మధ్యలో వస్తుంది. మొగల్రాజపురము, ఉండవల్లి మనకు విజయవాడ దగ్గరలో ఉన్నాయి, అందరికీ తెలిసిండేది అది. సో ఇవి 3 గుహలను తొలిపించిన రాజు ఎవరు అంటే మాధవవర్మ 1. చిక్కుళ్ళ తామ్రశాసనం వేయించిండేది ఎవరు అనంటే విక్రమేంద్ర వర్మ 2. అండ్ నెక్స్ట్ థర్డ్ రాజు గోవిందవర్మ 1. ఈ గోవిందవర్మ 1 అనగానే మనకు గుర్తు రావాల్సిండేది విష్ణుకుండిన రాజులందరూ. యాక్చువల్గా విష్ణుకుండిన రాజులు మొత్తం వైష్ణవైట్సే, ఓకేనా. కాకపోతే బుద్ధిజంని ప్యాట్రనేజ్ చేసినటువంటి రాజుగా ప్రసిద్ధుడైన విష్ణుకుండిన రాజు ఎవరు అనంటే గోవిందవర్మ 1 అనమాట. ఈయన మాధవవర్మ 1 యొక్క కొడుకు. అండ్ ఈయన మనకి పృథ్వీమూల వంశానికి చెందిన పృథ్వీమూల మహారాజు అని ఉన్నాడు. సో అతని వీళ్ళది గుణపాసపురం అనమాట, వీళ్ళ ఊరి పేరు. ఈ పృథ్వీమూల రాజు ఉన్నారు కదా, వీళ్ళది గుణపాసపురం అనే ఊరు వీళ్ళది, గుణపాసపురం. ఈ గుణపాసపురంకి చెందినటువంటి పృథ్వీమూల వంశానికి చెందిన మూల వంశానికి చెందిన పృథ్వీమూల రాజు యొక్క కూతురైన పరమభట్టారిక మహాదేవిని ఈ గోవిందవర్మ 1 పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అనంటే ఈ మూలవంశం వాళ్ళు, ఈ గుణపాసపురంలో ఉన్నటువంటి మూలవంశం వాళ్ళు బుద్ధిజంని ఫాలో అయ్యేవాళ్ళు. కాబట్టి ఆ ఇంటి నుంచి వచ్చిన పరమభట్టారిక మహాదేవి కూడా బుద్ధిజంనే ఫాలో అయ్యింది. అండ్ కాబట్టి గోవిందవర్మ తన వైఫ్ కోసం అని చెప్పి ఒక విహారాన్ని కట్టించడం జరిగింది. ఎవరికి అంటే చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల కోసం అని చెప్పి ఈయన గోవిందవర్మ 1 తర్వాత పరమభట్టారిక మహాదేవి కలిసి చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల కోసము వేల్పూరులో ఒక విహారాన్ని కట్టించడం జరిగింది. వేల్పూరే కదా వీళ్ళ క్యాపిటల్, వేల్పూరు అమరపురి అని అన్నాం. సో అక్కడ ఒక విహారాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈమె తన భర్త అయిన గోవిందవర్మ పేరు మీద హైదరాబాద్లోని గోవింద విహారాన్ని కట్టించింది. ఇది ప్రాకృత శాసనం అనమాట, మూసీ నది దగ్గర ఉంది ఇది. సో ఈ మూసీ రివర్ దగ్గర ఒక ప్రాకృత శాసనం దొరికింది దట్ అక్కడ ఒక విహారం ఉంది అని చెప్పి. ఆ విహారం గోవింద విహారం అనమాట. అది ఎవరి పేరు మీద అంటే గోవిందవర్మ 1 పేరు మీద. ఎవరు కట్టించారు అంటే ఆయన వైఫ్ అయినటువంటి ఈమె పేరేంటి మన పరమభట్టారిక మహాదేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆమె కోసం అని చెప్పి గోవిందవర్మ చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల కోసం అని చెప్పి ఒక విహారాన్ని వేల్పూర్లో కట్టించడం జరిగింది. సో ఒకరికొకరు కట్టించుకున్నారనమాట, ఒకరి పేరు మీద ఒకరు కట్టించడం జరిగింది. సో అది థర్డ్. నెక్స్ట్ మాధవవర్మ 2 గోదావరి తీరం వరకు రాజ్యాన్ని విస్తరించినటువంటి వాడు మాధవవర్మ 2. అండ్ పల్లవాస్తో పోరాడి కమ్మరాజ్యాన్ని, శాలంకాయన్లతో పోరాడి వేంగిని, ఉత్తరాంధ్రలో మాటరులను ఓడించి మాధవవర్మ 2 ఇంతమందిని ఓడించాడు కాబట్టి అశ్వమేధ యాగాలు అవి చేశాడు. సో వైదిక మతానికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. ఇక్కడ గోవిందవర్మ వచ్చేసి బుద్ధిజంని పోషిస్తే అతని కొడుకు మాధవవర్మ 2 వచ్చేసి వైదిక మతాన్ని పోషించడం జరిగింది అండ్ బుద్ధిజం డిక్లైన్ అయింది అని చెప్పచ్చు. సో కాబట్టే ఇతను తీసుకున్న టైటిల్ వచ్చేసి బౌద్ధ మత విధ్వంసకర. ఇతని టైటిల్ ఏంటి అంటే బౌద్ధ మత విధ్వంసకర అనే టైటిల్ ఇతనికి ఉంది. ఎవరికి అంటే మాధవవర్మ 2కు ఉన్నటువంటి టైటిల్ అనమాట ఇది. అండ్ ఇతని టైంలోనే వేల్పూరు పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉంది, గణపతి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది అని చెప్పి ఆ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ విక్రయేంద్ర వర్మ అంటే
మాధవవర్మ టూ యొక్క కొడుకు. అండ్ ఈయనకున్నటువంటి టైటిల్ మహాకవి, కానీ అతను ఏం రాశాడు అనేది మనకైతే ఏం తెలీదు, బట్ టైటిల్ మహాకవి. అండ్ ఈయన బౌద్ధ మతాన్ని శైవ మతాన్ని రెండింటినీ ఆరాధించాడు అని చెప్పి తెలుస్తుంది మనకి. ఇక్కడ శైవ మతం చూడండి, మామూలుగా వీళ్ళు విష్ణుకుండిన్స్ మొత్తం వైష్ణవైట్సే, కాకపోతే లాస్ట్ వాళ్ళు మాత్రము శైవిజంని కొద్దిగా ఫాలో అయినట్టుగా తెలుస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ మాధవవర్మ 3 ఎక్కువ కాలం రూల్ చేసినటువంటి విష్ణుకుండిన్ రాజు ఎవరు అంటే మాధవవర్మ 3. అండ్ ఈయనకున్నటువంటి టైటిల్స్ జనాశ్రయ, తర్వాత జనాశ్రయ 1, తర్వాత అనిసిత వివిధ దివ్య, నెక్స్ట్ పరమ బ్రాహ్మణ్య, తర్వాత న్యాయసింహ. ఇవి ఈయనకున్నటువంటి టైటిల్స్. ఈయనకి ఈ జనాశ్రయ అనే టైటిల్ ఎందుకు వచ్చింది, ఇది ప్రీవియస్ క్వశ్చన్, కొంచెం ఇంపార్టెంట్. జనాశ్రయ చందో విచ్చిత్తి అనే గ్రంథాన్ని ఈయన రాయడం జరిగింది. సో జనాశ్రయ చందో విచ్చిత్తి అనే గ్రంథము మాధవవర్మ 3 రాశాడు అని చెప్పి చెప్తారు ఒక బుక్లో మనకి, ఒక సోర్స్ ప్రకారము. లేదా జనాశ్రయ చందో విచ్చిత్తి అనే గ్రంథము మాధవవర్మ 3 దగ్గర కోర్టు పోయేట్టుగా ఉన్నటువంటి గుణస్వామి అని ఆయన రాశాడు అని కూడా చెప్తారు. సో మనకు ఆప్షన్స్లో ఏదో ఒకటే ఇస్తారు, అయితే గుణస్వామి లేదా మాధవవర్మ 3. ఈ బుక్ ఎవరి టైంది, జనాశ్రయ చందో విచ్చిత్తి వచ్చేసి మాధవవర్మ 3 టైంది. సో ఆయనకున్న టైటిల్ జనాశ్రయ. అండ్ అనిసిత వివిధ దివ్య, పరమ బ్రాహ్మణ్య, న్యాయసింహ. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ అవసరం లేదు మనకి, ప్రబోధ చంద్రోదయం ఇది మనకు విజయనగర దగ్గర వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రభట్టారక వర్మ వచ్చేసి ఈయనకున్న టైటిల్స్ పరమ మహేశ్వరుడు, సత్యాశ్రయుడు. అండ్ ఈయన టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఇది ఏంటి అని అంటే ఘటికలు అనేవి మొదలయ్యాయి అన్నమాట. ఘటికలు అంటే విద్యా సంస్థలు, వైదిక విద్యను నేర్పించే స్కూల్స్, కాలేజెస్ లాంటివి, వాటిని ఘటికలు అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మనకి బుద్ధిజంలో సంఘారామాలు అట్లా అంటాం కదా, చైత్యాస్, విహారాస్, ఆరామాస్ అని చెప్పి, అట్లా మనకి బుద్ధిజంలో ఉన్నట్టుగా ఇక్కడ వైదిక విద్యను నేర్పించే వాటిని ఏమంటారు అని అంటే ఘటికలు అని చెప్పి పిలుస్తారు. వైదిక విద్యాలయాలను ఘటికలు అని చెప్పి అంటారనమాట. అండ్ వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ ఘటికలు ఏవి అని అంటే వేంగి, కంచి విద్యా కేంద్రాలు, ఘటికలు వీళ్ళ టైంలో ఇంపార్టెంట్వి. అవి కాక ఇంకేమున్నాయి అని అంటే ఇందుపూరు అని, నొనంబేశ్వరాలయం అని, అసనాపురం ఘటిక వీళ్ళ టైంలో వెరీ వెరీ ఫేమస్. అసనాపురం ఇవన్నీ కూడా వీళ్ళ టైం నాటి ఘటికలు అనమాట. సో ఇంద్రభట్టారక వర్మ ఘటికాస్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసినటువంటి రాజు. అండ్ నెక్స్ట్ విక్రయేంద్రవర్మ 2 చిక్కుళ్ళ తామ్ర శాసనం ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ తుండి శాసనం, తర్వాత తుమ్మలగూడెం శాసనం 2, తుమ్మలగూడెం 2వ శాసనము, చిక్కుళ్ళ తామ్ర శాసనం, తుండి శాసనం వీళ్ళ టైందే. ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనం ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది, వకటకాస్తో మ్యాట్రిమోనియల్ అలయన్స్ గురించి చెప్తుంది. అండ్ తెలుగు వాక్యం విజయరాజ్య సంవత్సరంబుల్ అనే మాట చిక్కుళ్ళ తామ్ర శాసనంలో ఉంది. ఓకే. అండ్ తుమ్మలగూడెం శాసనం ఏం చెప్తుంది అని అంటే విష్ణుకుండిన్స్ యొక్క వంశావళి గురించి, అంటే వీళ్ళ క్రోనాలజీ ఏంటి, ఎవరి తర్వాత ఎవరు, ఈ పాయింట్ అంతా మనకి విష్ణుకుండిన్స్ యొక్క వంశావళిని గురించి చెప్పేది ఏ శాసనము అంటే తుమ్మలగూడెం శాసనం అనమాట. అండ్ దాని ప్రకారము ఇంద్రపాల నగరం క్యాపిటల్గా ఇంద్రవర్మ అనే ఆయన ఫౌండరు అని చెప్పి మనకి తుమ్మలగూడెం 2 శాసనం చెప్తోందనమాట. అండ్ నెక్స్ట్ ఇతను పరమభట్టారిక మహాదేవి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, గోవిందవర్మ 1 వైఫ్, ఆమె కోసం అని చెప్పి గోవిందవర్మ 1 వేల్పూరులో చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల కోసం ఒక విహారాన్ని నిర్మించాడు అని చెప్పి. సో అక్కడ ఆ బౌద్ధ భిక్షువుల కోసం అని చెప్పి ఆ గోవిందవర్మ అనే యాక్చువల్గా ఒక విహారాన్ని నిర్మించడమే కాకుండా, ఇక్కడ మనం ఇందాక ఒక పాయింట్ మిస్ అయింది, ఇక్కడ నిర్మించాడు. అండ్ దాంతోపాటు దానికి పెన్కపుర యన్మదల అనే 2 గ్రామాలను దానం కూడా ఇచ్చాడనమాట. దాని పోషణ కోసం అని చెప్పి పెన్కపుర, యన్మదల అనే వాటిని దానం ఇచ్చాడు అని తెలుస్తుంది మనకి గోవిందవర్మ 1. అయితే అదే దానికే మళ్ళీ ఈ విక్రయేంద్రవర్మ 2 వచ్చేసి పరమభట్టారిక మహాదేవి కన్స్ట్రక్ట్ చేసిన దానికి, కట్టించిన విహారానికి ఇరుందెర అనే గ్రామాన్ని దానం ఇచ్చాడు. ఇరుందెర, ఆ గ్రామం పేరు ఇరుందెర అనే గ్రామాన్ని చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల కోసం కట్టించినటువంటి వేల్పూరులో ఉన్న విహారానికి, పరమభట్టారిక మహాదేవి కట్టించిన దానికి, గోవిందవర్మ 1 ఆమె కలిసి కట్టిన దానికి ఇరుందెర అనే గ్రామాన్ని దానం ఇచ్చిండేది విక్రయేంద్రవర్మ 2 అనమాట అని చెప్పే శాసనం తుమ్మలగూడెం శాసనం. అండ్ ఇక్కడ ఉంది చూడండి, పెన్కపుర, యన్మదల అనే గ్రామాలని
గోవిందవర్మ 1 దానం ఇవ్వడం జరిగింది. సో చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షుల కోసం వేల్పూర్లో కట్టిన వాటికి దానాలు ఇచ్చినటువంటి గ్రామాలేవి, ఒకటి పెన్కపుర, ఎన్మదల గోవిందవర్మ 1 ఇచ్చాడు. అండ్ ఇరుందెర వచ్చేసి విక్రయేంద్రవర్మ 2 ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అని అంటే, విక్రయేంద్రవర్మ 2 ఈ ఇరుందెర అనే గ్రామాన్ని ఎందుకు ఇచ్చాడు అని, లేదా ఎందుకు ఇచ్చాడు అని మనము చెప్పచ్చు అని అంటే, యాక్చువల్గా ఈ విక్రయేంద్రవర్మ 2 టైంలో పల్లవులు ఈయన మీదికి దాడికి వస్తారనమాట. పల్లవరాజు సింహవర్మ దాడికి వస్తాడు. ఎవరి మీదికి? విక్రయేంద్రవర్మ 2 మీదికి. అయితే ఆ పల్లవరాజు సింహవర్మను ఓడించడంలో ఈ విక్రయేంద్రవర్మ 2కి మనము ఇందాక ఒకటి చెప్పుకున్నాము, పరమభట్టారిక మహాదేవి వాళ్ళ వంశం ఏది? మూల వంశానికి చెందిన పృథ్వీమునుడి కూతురు అని చెప్పి. సో మళ్ళీ వీళ్ళు రిలేటివ్సే కాబట్టి ఈ మన విక్రయేంద్రవర్మ 2కి పృథ్వీమూల వంశం వాళ్ళు ఇతనికి పల్లవులకు అగెయిన్స్ట్గా యుద్ధం చేయడంలో హెల్ప్ చేస్తారనమాట. అండ్ ఇతను గెలుస్తాడు. కాబట్టి వాళ్ళ వంశం అంటే వాళ్ళ అమ్మాయి అయినటువంటి పరమభట్టారిక మహాదేవి కట్టించినటువంటి ఆ విహారానికే ఇతను ఇరుందెర అనే గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మంచిన భట్టారకర్మ, హీ వాస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ విష్ణుకుండిన్స్. అండ్ ఇతనిని బాదామి చాళుక్య కింగ్ అయిన పులకేశి 2 కొల్లేరు యుద్ధం లేదా కునారా యుద్ధంలో ఓడించి వేంగిని ఆక్యుపై చేసుకున్నాడు అని చెప్పి తెలుస్తోంది. సో కొల్లేరు యుద్ధంలో పులకేశి 2 ఇతన్ని ఓడించేసిన తర్వాత అతను వెళ్ళిపోతూ ఆ వేంగికి ప్రతినిధిగా తన బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుణ్ణి ఇక్కడ నియమించి వెళ్ళిపోతాడు. అయితే పులకేశి 2 చనిపోయిన తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని వేంగి చాళుక్య రాజ్యాన్ని మొదలు పెడతాడు. సో మన నెక్స్ట్ టాపిక్ వేంగి చాళుక్య అవుతుందన్నమాట. ఎట్లా అవుతుంది అంటే, దీనికి అంతకుముందు ఏం జరిగింది, అసలు ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరు? వేంగి చాళుక్యుల ఫౌండర్ కదా. కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరు అని అంటే, వీళ్ళ అన్న పులకేశి 2. పులకేశి 2 మన మంచన భట్టారకవర్మను ఓడించి విష్ణుకుండిన్స్ని అతని ప్లేస్లో ఆ విష్ణుకుండిన్ సామ్రాజ్యం అంతా చూసుకో అని చెప్పి అతని ప్లేస్లో కుబ్జ విష్ణువర్ధనుడిని కూర్చోబెట్టేసి ఆయన వెళ్ళిపోతాడు తిరిగి కర్ణాటకకి. సో అక్కడ పులకేశి 2 చనిపోయిన తర్వాత ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఇంకా తనంతకు తన ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని తన సొంత రాజ్యాన్ని పెట్టుకున్నాడు. అది తూర్పు చాళుక్యులు అంటాం మనం. అందుకే వాళ్ళు వెస్ట్రన్ చాళుక్యస్ అయితే వీళ్ళు తూర్పు చాళుక్యులు అయ్యారనమాట. లేదా దీన్నే వీళ్ళ క్యాపిటల్ వేంగి కాబట్టి వేంగి చాళుక్యులు అని కూడా మనము పిలుస్తామన్నమాట. ఓకే. అండ్ వీళ్ళ టైంలో అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే రాజు తర్వాత రాజ్యం రాష్ట్రాలుగా, రాష్ట్రం విషయం గ్రామాలుగా డివైడ్ అయింది. అండ్ అఫీషియల్స్ ఎవరు అంటే, గుల్మికుడు అంటే సరిహద్దు రాష్ట్రాల వద్ద సైనికాధికారి, తర్వాత శాసన ఆజ్ఞప్తులు అంటే రాజాజ్ఞలను రాయించేవాళ్ళు, అక్షపటాలాధికృతుడు ఇది ఎప్పుడు వచ్చేదే, రాజాజ్ఞలను భద్రపరిచేవాళ్ళు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ లాగా అనుకోవచ్చు. అక్షపటలం అంటే సెక్రటేరియట్ కాబట్టి. తర్వాత రజ్జుగాహకుడు ఇది కూడా ప్రతి ఒక్కరి డైనాసిటీలో ఎక్కడొచ్చినా మనకి సర్వేయర్ అనే అర్థము. తర్వాత శెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ధాన్యాన్ని కొలిచేవాడిని శెట్టి అంటారు. అండ్ ఫలదారుడు అంటే పండిన పంటలో రాజ్య భాగాన్ని నిర్ణయించేవాడిని ఫలదారుడు అని చెప్పి పిలుస్తారు. అండ్ వీళ్ళ టైంలో చతురంగ బలాలు ఏవి అని అంటే, భటుడు, హస్తికోస, వీరకోస, డిచ్చట ఇట్లాంటివి ఇంపార్టెంట్, కొంచెం డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడు హస్తి అంటే ఏనుగు అని తెలుసు కాబట్టి గజబలాధ్యక్షులని పెట్టగలుగుతాం. వీరకోస అంటే పదదళాధిపతి, వీరులు అంటే ఇన్ఫాంట్రీ అనమాట. డిచ్చట అంటే గూఢచారి వర్గాన్ని డిచ్చట అని చెప్పి పిలుస్తారు. అండ్ వీళ్ళ టైంలో అత్యున్నత న్యాయస్థానము రాజు యొక్క ఆస్థానమే. అండ్ నేర నిర్ణయంలో మనకి ఇక్ష్వాకుస్ లాగానే వీళ్ళకు కూడా దివ్య పరీక్షలు పెట్టేవాళ్ళు. ఇంకా ఎకానమీ విషయానికి వస్తే, గ్రామాల్లో స్వయం సమృద్ధి అయిన ఆర్థిక వ్యవస్థ ఉండింది. అండ్ భూమిని నివర్తనాలు, ఒక నివర్తనం అంటే ఇన్ని ఎకరాలు అట్లా కొలిచేవాళ్ళు అనమాట. ఒక నివర్తనం, 2 నివర్తనాలు అట్లా కొలిచేవాళ్ళు. తర్వాత వీళ్ళకు ట్రేడ్ ఎవరితో ఉండేది? సౌత్ ఈస్ట్ ఏషియా, గ్రీకు, రోము, ఈజిప్ట్ వాళ్ళతో ట్రేడ్ ఉండేది. అండ్ డొమెస్టిక్ ట్రేడ్ సెంటర్స్ వచ్చేసి బొజ్జన్నకొండ, పణిగిరి, నాసిక్, సుల్తానాబాద్, ఏలేశ్వరం, ఖానాపూర్, బ్రహ్మగిరి ఇవన్నీ వీళ్ళ టైం నాటి ట్రేడ్ సెంటర్స్. పోర్ట్స్ వచ్చేసి ఇంపార్టెంట్ పోర్ట్స్ మోటుపల్లి, కోడూరు ఇట్లా ఈస్ట్ వే ఉన్నాయి మనకి, ఇంకా వెస్ట్వి లేవు ఇక్కడ. తర్వాత కాయిన్స్ వచ్చేసి వీళ్ళ టైంలో గవ్వలను కూడా ద్రవ్యంగా వాడేవాళ్ళు అని చెప్పి మనకి ఫాహ్యాన్ చెప్తున్నాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. గవ్వలు, చిన్నవి గవ్వలు ఉంటాయి కదా, వాటిని కాయిన్స్ కింద అంటే లక్ష్మీదేవి లాగా పూజిస్తారనమాట గవ్వల్ని ఇప్పటికి కూడా. అందుకే గవ్వలని కూడా కాయిన్స్ లాగా ఉపయోగించేవాళ్ళు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విష్ణుకుండిన్స్ అని మనకి
ఎట్లా తెలుస్తుంది అది ద్రవ్యంగా అంటే లైక్ కరెన్సీ లాగా వాడారు అనే విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఫాహియా అని చెప్పడం వల్ల తెలుస్తుంది. అండ్ వీళ్ళ కాలంలో సంగమేశ్వరంలో రోమన్ కింగ్ కాన్స్టాంటినోపుల్కి చెందిన గోల్డ్ కాయిన్స్ లభించాయి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవరి టైంలో దొరికాయి అంటే విష్ణుగుండిన్స్ టైంలో కాన్స్టాంటినోపుల్ యొక్క గోల్డ్ కాయిన్స్ ఇక్కడ దొరికాయి. అంటే వీళ్ళకి రోమ్ తోటి ట్రేడ్ ఉండింది అండ్ సంగమేశ్వరం వాజ్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ అనేది మనకి తెలుస్తుంది. అండ్ వీళ్ళ టైంలోని సింబల్స్ ఓడ, సింహము ఇట్లాంటివి ఉండేవి కాయిన్స్ మీద. తర్వాత రిలీజియన్ విషయానికి వస్తే వీళ్ళు వైదిక మతం, కులదైవం శ్రీపర్వత స్వామి ఆల్రెడీ చెప్పుకున్నాం, గుహాలయాలు తవ్వించారు, చాలా యజ్ఞయాగాలు నిర్వహించారు. అండ్ బౌద్ధం వీళ్ళ కాలం నాటి బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ లిటరేచర్ విషయానికి వస్తే నచికేతోపాఖ్యానం అనే దాన్ని రాసిండేది దగ్గుపల్లి దుగ్గన అనే ఆయన. అండ్ వీళ్ళ కాలంలో అఫీషియల్ లాంగ్వేజ్ తర్వాత శాసన భాష రెండు కూడా సంస్కృతమే. అండ్ వీళ్ళ కాలంలోనే ఘటికలు మొదలయ్యాయి అని చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఘటికలు అంటే సంస్కృత విద్యా కేంద్రాలు అనమాట. అండ్ ఈ ఘటికల్లో 14 రకాల విద్యలను బోధించేవాళ్ళు. ఫేమస్ ఘటికలు వచ్చేసి అమరావతి, వేంగి. అండ్ 4 వేదాలు, వేదాంగాలు, మీమాంస, న్యాయం, ధర్మశాస్త్రం, పురాణం ఇవన్నీ కూడా ఘటికల్లో నేర్పించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే వకటకాకి వీళ్ళు సామంతులు కాబట్టి వకటక ఆర్ట్ని వీళ్ళు ఫాలో అయ్యారు. గుహాలయాలు తవ్వించడం జరిగింది. ఎందుకు అంటే పల్లవాస్ వీళ్ళ కాంటెంపరీస్గా పల్లవాస్ ఉన్నారు. సో పల్లవ వాళ్ళు ఏ స్టైల్ ఫాలో అయ్యారో వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు. అండ్ మొఘల్ రాజపురంలో 5 గుహలు ఉన్నాయి. అక్కన్న మాదన గుహలు అనేటివి మొఘల్ రాజపురంలో భాగం. అండ్ వీటిల్లో ఇవి ఎన్ని గుహలు అని కూడా మనకి మార్చి అడుగుతుంటారు. మొఘల్ రాజపురంలో 5 గుహలు ఉన్నాయి. దాంట్లో 1, 2, 3 గర్భగుహల్లో వచ్చేసి 3 గర్భగుహలు త్రిమూర్తులకు అంకితం, ఫస్ట్ 3. 4వది దుర్గా గుహ, 5వది వచ్చేసి అతిపెద్దది నటరాజు లేదా నలరాజు అని ఉంటుంది. ఇది అతిపెద్ద గుహ అనమాట. సో త్రిమూర్తులు, దుర్గా గుహ ఉన్నటువంటి నటరాజు ఉన్నటువంటి గుహలు ఏవి అంటే మొఘల్ రాజపురం గుహలు, ఇవి మొత్తం 5. అండ్ నెక్స్ట్ ఉండవల్లి గుహలు మొత్తం 3. ఈ ఉండవల్లి గుహలు యాక్చువల్గా బుద్ధిస్ట్ కేవ్స్, లేటర్ టర్న్డ్ యాజ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట ఉండవల్లి కేవ్స్. అండ్ నెక్స్ట్ భైరవకొండ, ఇది నెల్లూరు ఉదయగిరి మధ్యలో ఉంటుంది అండ్ ఓల్డెస్ట్ అనమాట ఇది. ఈ భైరవకొండ గుహల్లో మొత్తం 8 గుహలు ఉంటాయి. అండ్ ఇక్కడ కాపాలిక శైవంకి ఫేమస్. భైరవకొండ అనేది ఏ శైవము, కాపాలిక బదులు కాలాముఖ ఇట్లా మార్చడుతారు పాశుపత అని చెప్పి. సో కాపాలిక శైవం భైరవకొండ. అండ్ ఇక్కడ సింహపాద స్తంభాలు ఉన్నాయి మనకి. ఇవి సింహపాద స్తంభాలు అంటే ఇవి పల్లవాస్ దానికి గుర్తు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పచ్చు ఇక్కడ మనం. సో ఇవి భైరవకొండ గుహలు అనమాట. అండ్ ఇది విష్ణుకుండిన్స్ది. సో ఇక్కడ మనకు యాక్చువల్గా ఓవరాల్గా మొత్తము చిన్న టాపిక్స్ అక్కడికి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. అయితే మొత్తం ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, ఆనంద గోత్రిక, సాలంకాయన అందరివి కలిపి కొన్ని పాయింట్స్ మనకి స్పెసిఫిక్గా బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో మాత్రమే మనకి దొరికేవి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇక్కడ మిస్ అయినవి ఇప్పుడు చెప్పుకుందాము. అవి ఏంటి అని అంటే సాలంకాయన టైం నాటి గ్రామాధికారుల్ని ముత్తుడా అని చెప్పి పిలుస్తారు. ముత్తుడా ఇట్లాంటి టర్మ్స్ కొన్ని ఇంపార్టెంట్ కదా మనకి. సో అవి మిస్ అయినవి. ముత్తుడా లేదా ముతుండా అంటే సాలంకాయన కాలం నాటి గ్రామాధికారుల్ని ముత్తుడా అని చెప్పి పిలుస్తారు. అండ్ పల్లవాస్ టైంలో రాజ్యాన్ని రాష్ట్రాలుగా డివైడ్ చేస్తాం కదా, అట్లాంటి రాష్ట్రాలను పదము అని చెప్పి పిలుస్తారు. దక్షిణాపదం, ఉత్తరాపదం అట్లా అంటాం కదా. సో అట్లా పథము అంటే రాష్ట్రాలు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పల్లవాస్. ఈ పథము అని కానీ, లేదంటే భోగము అని కానీ, లేదంటే మాడభము అని ఇట్లా రకరకాల పేర్లతోటి పిలవడం జరుగుతుందన్నమాట. మాడభము ఇవి పల్లవాస్ టైం నాటి రాష్ట్రాలు. అండ్ అట్లా ఆంధ్రపథము, ఈ పథము అని అంటారు అని అన్నాం కదా. ఈ ఆంధ్రపథానికి పల్లవాస్ టైంలో క్యాపిటల్ ఏది అని అంటే ధాన్యకటకం ఈజ్ ద క్యాపిటల్. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేసి రాచసామీప్యం. రాచసామీప్యం అంటాము. రాచసామీప్యం అంటే ఏంటి అని అంటే రాజు దండయాత్రలకు వెళ్ళిన సందర్భంలో రాజశిబిరానికి అవసరమయ్యే సదుపాయాలు ఉంటాయి కదా, వాటినన్నిటినీ ఆయన ఏ దారిలో అయితే వెళ్తున్నాడో ఆ గ్రామాల ప్రజలే చెల్లించాలన్నమాట. సో దండయాత్రలకు వెళ్ళేటప్పుడు ఆయా గ్రామాల ప్రజలు దండయాత్రలకు అయ్యే ఖర్చులను భరించడం కోసం కట్టే పన్నుని రాచసామీప్యం అని చెప్పి పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పినాకిని, స్వర్ణముఖి నదుల మధ్య అడవులను తవ్వించి
విలేజెస్ని, గ్రామాలను నిర్మించిన వాడు ఎవరు అని అంటే త్రిలోచన పల్లవుడు అనే అతను. అండ్ అతనికి అందుకే ఇంకొక పేరు ఉంటుంది అతనికి. దాని పేరు ఏంటి అని అంటే కాడువెట్టి. కాన అంటే అడవి అనమాట. సో అడవులను కొట్టేసి గ్రామాలను కట్టించాడు కాబట్టి అతనికి ఉన్న టైటిల్ కాడువెట్టి, త్రిలోచన పల్లవుడికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి భూతగ్రాహక స్వామి అంటే యముడని ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి విజయపురి లేదా వేల్పూరు రెండిట్లో ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి హీనయాన తెలుసు, మహాయాన తెలుసు. అట్లాంటిదే బుద్ధిజంలో ఇంకొక సెక్ట్ ఉంది, అదేంటి వజ్రాయాన కదా. ఈ వజ్రాయాన యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే సిద్ధనాగార్జునుడు. వజ్రాయాన యొక్క ఫౌండరు సిద్ధనాగార్జునుడు కూడా ఆంధ్ర రీజియన్కి చెందినవాడే అని తెలిపే శాసనం ఏది అని అంటే రామిరెడ్డిపల్లి శాసనం. వెరీ ఇంపార్టెంట్ ఇది. రామిరెడ్డిపల్లి శాసనం ఏం చెప్తుంది అని అంటే వజ్రాయాన అనేది ఒక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం కదా, దాని యొక్క ఫౌండర్ అయిన సిద్ధనాగార్జునుడు ఆంధ్ర రీజియన్కి చెందినవాడు అని తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఇక్ష్వాకుస్ టైంలోని శాసనాలలో ఉన్న కొన్ని సంస్కృత వృత్తాలు ఉన్నాయన్నమాట ఇక్ష్వాకుస్ టైం నాటి శాసనాల్లో. అవి ఏంటి అని అంటే పంచచామర వంశస్థ అనే సంస్కృత వృత్తాలు ఇక్ష్వాకుస్ టైం నాటివి ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తుంది. అండ్ తర్వాత ఇందుపూరు, నొన్నంబేశ్వరాలయం, అసనాపురం ఇవన్నీ ఘటికలు అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. నొన్నంబేశ్వరాయ అనేది మనకి అనంతపూర్ దగ్గర ఉందన్నమాట. అండ్ దుర్గ గుహ, తర్వాత శివతాండవం లేదా నటరాజు అనేది దేంట్లో పార్ట్ అని చెప్పుకున్నాం, మొగల్రాజపురం కేవ్స్. అక్కర్ణ మాదన గుహలు వచ్చేసి త్రిమూర్తులకు అంకితము, ఇవి కూడా మొగల్రాజపురం కేవ్స్లోనే ఉన్నాయి. అండ్ అనంతసాయి గుహ ఏది ఉండవల్లిలో చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ, బుద్ధుడు పడుకున్న దాన్ని అనంతసాయి అంటే ఇట్లా పడుకున్న విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామిగా దాన్ని మార్చడం జరిగింది. అండ్ ఇంకొకటి ప్రీవియస్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఏంటది అని అంటే ఉత్పత్తి పిడుగు అంటే ఏంటి అని అంటే ఉత్పత్తి పిడుగు అనేది వీళ్ళ కాలం నాటి స్తంభాల పైన ఈ పేరు కనపడుతుంది, ఉత్పత్తి పిడుగు అని. అంటే ఏంటి అని అంటే ఆ కాలం నాటి గుహలు, ఇప్పుడు వీళ్ళు గుహలు తొలిపించారు అని చెప్పుకున్నాం కదా, ఆ గుహలు తవ్వించిన శిల్పుల యొక్క శ్రేణీస్ ఉంటాయి కదా వీళ్ళకి, గ్రూప్స్. సో అట్లా శిల్పాలను చెక్కినటువంటి, ఆ గుహల మీద శిల్పాలు చెక్కినటువంటి శ్రేణి పేరు ఉత్పత్తి పిడుగు. అండ్ భైరవకొండ గుహలు 8 ఉన్నాయి అని చెప్పుకున్నాము. వీటి మీద మనకి పల్లవాస్ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది అని కూడా చెప్పుకున్నాం. ఎందుకు, సింహపాద స్తంభాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇవి టోటల్గా ఎన్ని అంటే 8. అండ్ ఇవి రేనాటి చోళాస్ టైంలో కూడా ఈ భైరవకొండ గుహలు పోషించబడ్డాయి అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇది విష్ణుకుండిన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు అయితే మనకు వస్తాయి. ఎక్కువగా స్కోప్ ఉన్నది వచ్చేసి చిక్కుళ్ళ తామ్ర శాసనము, తర్వాత గోవిందవర్మ, పరమభట్టారిక మహాదేవి, ఏ బౌద్ధ భిక్షువుల కోసం చతుర్థ శౌర్య అని చెప్పి, తర్వాత పెన్కపుర, ఎన్మదల, ఇరుందర ఆ శాసనాలేవి అన్నట్టుగా అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ ఈ గుహాలయాల మీద కూడా క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట విష్ణుకుండిన్స్కి సంబంధించి. ఓకేనా. సో చిన్న టాపిక్కే, బట్ గ్యారంటీ 1 or 2 క్వశ్చన్స్ ఉన్నవి. అట్లా మనకి చిన్న చిన్న టాపిక్స్ ఏమున్నాయి ఓవరాల్గా హిస్టరీలో కొంచెం ఈజీగా మనము అంటే చిన్నవి ఫాస్ట్గా కవర్ చేసుకొని స్కోర్ తెచ్చుకోగలిగేవి అని అంటే మనకి ఈ ఆనంద గోత్రిక, తర్వాత విష్ణుకుండిన్, సాలంకాయన, తర్వాత బృహత్పలాయన, ఇవి 4 ప్లస్ తెలుగు చోళులు అని వస్తుంది కదా మనకి ఒక టాపిక్, తెలుగు చోళాస్ అని చెప్పి. సో ఇవన్నీ మనకి చిన్న చిన్న టాపిక్స్. ఈ 5 కూడా మనం మొత్తం కలిపిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క హాఫ్ అన్ అవర్లో మనము ఫినిష్ చేసేసుకోవచ్చు. అంటే అంతా కలిపి ఒక 3 hours కూడా పట్టదు మనకి ఇవి చదవడానికి. బట్ మనకి ప్రతి ఒక్క దాని నుంచి ఈ 5 నుంచి కనీసం 4 నుంచి 5 క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అనమాట. ఇవి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 4 to 5 క్వశ్చన్స్ దీని నుంచి స్కోర్ చేసేయచ్చు. అట్లా మనకి మిడివల్ ఆంధ్రాకి వచ్చేసరికి చిన్న వచ్చేసి మనకి ముసునూరి నాయకులు, తర్వాత ముసునూరి నాయకులు ఒకటి, తర్వాత ఇది తెలుగు లాంగ్వేజ్ ఉంది కదా, ఇది కొంచెం పెద్దది. బట్ దీని నుంచి గ్యారంటీగా 2 to 3 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలుగు భాషా సాహిత్యం అని ఒక చాప్టర్ ఉంది దాని నుంచి. అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్డి రాజులు కూడా చిన్న టాపిక్కే.
రెడ్డి రాజుల నుంచి కూడా మనకి ఈజీగా 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. 3 to 5 క్వశ్చన్స్ అయినా వచ్చేదానికి అవకాశం ఉంది రెడ్డి రాజుల దగ్గర నుంచి. సో తెలుగు లాంగ్వేజ్, ముస్నూరు నాయకులు, రెడ్డి రాజులు అంతా కలిపిన ఒక 4 hours టైం పడుతుంది మనకి. బట్ దీని నుంచి మనకు 1 4 5 మొత్తం ఒక 10 క్వశ్చన్స్ దాకా రావచ్చు దీని నుంచి. కాకతీయ, విజయనగర పెద్దవి కదా అవి పెడితే. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, మనకు కుతుబ్ షాహీస్ మనం యాక్చువల్గా అవసరం లేదు అని అనుకుంటున్నాం, కానీ 1 నుంచి 2 క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంది. గ్యారంటీగా అయితే ఒక క్వశ్చన్ అయితే రిలేటెడ్ టు కుతుబ్ షాహీస్ వస్తుంది. కాబట్టి మనం ర్యాపిడ్ రివిజన్లో కుతుబ్ షాహీస్ గురించి కూడా చెప్పుకుందాము. అండ్ కుతుబ్ షాహీస్ మీద కూడా మనకి 1 లేదా 2 అండ్ కానీ కంపారిటివ్లీ దానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో 1 to 2 క్వశ్చన్స్ అంటే ఇక్కడనే మనము ఇవి ఒక 10 ప్లస్ కుతుబ్ షాహీస్ ఒక 2 క్వశ్చన్స్, 12 ఇవి ఒక 5, 17 క్వశ్చన్స్ మనకు చిన్న చిన్న టాపిక్స్ నుంచే ఈజీగా స్కోర్ చేసేయచ్చు ఫస్ట్ 2 యూనిట్లలో. సో కాబట్టి ఫస్ట్ 2 యూనిట్స్లో ముందు ఈ టాపిక్స్ అన్నీ మనకి శాతవాహన, ఇక్ష్వాకు అవి ఎట్లాగో చదువుతాము, కాకపోతే ఇవి చిన్నవి కదా అని నెగ్లెక్ట్ చేసి వదిలేయకండి. ఈ టాపిక్స్ చదివితే సింపుల్గా అయిపోతాయి, కానీ 15 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా ఈ చిన్న చిన్న టాపిక్స్ నుంచే వస్తాయి. సో 15 క్వశ్చన్స్ అంటే 15 కరెక్ట్ అయినట్టు. అండ్ ఒకవేళ మీరు ఇవి చదవకపోతే ఒకవేళ రాంగ్ పెడితే అవి మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ కింద 15 అంటే మళ్ళీ మనకి నెగిటివ్ మార్కింగ్ కింద కూడా పాయింట్స్ పోతాయి కదా. సో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ మనకి పాయింట్ మనకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 175 వచ్చింది అనుకోండి స్కోర్, 175.20కి 175.02 అని కూడా మనకి ఇట్లా వచ్చి కూడా మనకి డిఫరెన్షియేషన్ ఉంటుంది. దాంతో మీకు ఎగ్జిక్యూటివ్ కానీ లేదా మీరు కోరుకున్న ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏఎస్ఓ కానీ అట్లీస్ట్ అట్లాంటివి కూడా పోగొట్టుకునే రిస్క్ ఉందన్నమాట. కాబట్టి రిస్క్ చేయొద్దండి. చిన్న చిన్న టాపిక్స్ అని చెప్పి నెగ్లెక్ట్ చేసి వీటిని వదిలేయద్దండి. చిన్నవైతే ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. తక్కువ టైం పెట్టినా కూడా 15 క్వశ్చన్స్ వరకు మనము ఈ ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ టాపిక్స్ని కూడా మిస్ చేయకుండా కవర్ చేయండి. అండ్ వేంగి చాళుక్యులు మనము రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా. మొత్తానికి మనం ఓవరాల్గా February 7th లోపల మొత్తము ఏపీ హిస్టరీ ర్యాపిడ్ రివిజన్ అన్ని యూనిట్స్వి కవర్ చేసేసుకుందాం విత్ న్యూ పాయింట్స్ ఫ్రమ్ BSL sir book, ఓకేనా. That's it for today. Thanks for listening. All the best. Bye.